కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి కానీ కంట్లో నలుసుని కాదు. అలాగే మనిషి ఇతరుల లోపాలను మాత్రమే చూడగలడు. తన లోపాల్ని ఎన్నడూ చూసుకోడు. ఎవరైనా ఇది నీ లోపం అన్నా ఒప్పుకోడు. జీవితంలో కావాలనుకునే ప్రతిదీ భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి జ్ఞానం కావాలి. వేరే వాళ్లకు మార్గదర్శకులుగా ఉండటానికి మంచి మనసు ఉండాలి. బయట ప్రపంచం పెద్దదే కావచ్చు కానీ కడుపు ఖాళీగా ఉంటే జీవితం మొత్తం జైలు లాంటిది. నేర్చుకోవటం అనేది గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. పుస్తకాల ద్వారా వచ్చేది కేవలం సమాచారం, అనుభవాల ద్వారా వచ్చేది నిజమైన విద్య. భయం లేని చోటే స్వేచ్ఛ ఉంటుంది. భయం ఉన్న మనసు ఎప్పుడూ స్వతంత్రంగా ఆలోచించలేదు. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానానికి ఆరంభం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా చేసే ఏ పనైనా అజ్ఞానమే అవుతుంది. అర్హత ఉన్నవారికి గౌరవం ఇవ్వాలి, దాన్ని హక్కుగా భావించే వారికి కాదు. మనిషికి ఉన్న బలహీనత తనను తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం, ఇతరులపై వేగంగా ఒక అంచనాకు వచ్చేయటం. పెద్దరికం అనేది హోదాలో కాదు, మాట్లాడే మాటల్లోనూ చేతల్లోనూ ఉంటుంది. నువ్వు కోరుకున్న స్థానం కోసం నీలో ఏం మార్చుకోవాలో నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే నీ బలం, బలహీనతలు నీకు మాత్రమే తెలుసు కాబట్టి. టైం లేకపోతే పనికి మాలిన పనులు చేయొద్దు. తెలివి ఉండకపోతే పుస్తకాలు చదువు. డబ్బు లేకపోతే ఖర్చు తగ్గించు. డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. అలసటగా ఉంటే త్వరగా నిద్రపోవాలి. శరీరం బాగోలేకపోతే వ్యాయామం చేయాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలంటే మోటివేషన్ బుక్స్ చదువుతూ నిన్ను నువ్వు మార్చుకోవాలి. కోపంతో ఏం సాధించలేవు, అయిన వారిని కాని వారిగా చేసుకోవటం తప్ప. గర్వంతో కూడా ఏం సాధించలేవు, అందరిలో ఒంటరిగా మిగలటం తప్ప. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే, అది ఎంత సుదీర్ఘ ప్రయాణం అయినా సరే. నకిలీ మనుషులు ఆప్యాయంగా పలకరిస్తారు, మీ రహస్యాన్ని తెలుసుకుంటారు. అక్కడ మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. అనుభవం ఎదిగిన ప్రయాణాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. సముద్రవంత ప్రేమ కావాలనుకున్నప్పుడు ఆటుపోట్లు, అలలు అందులో భాగమే అని మర్చిపోకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడేవారి మాటలు పట్టించుకోకండి, ఎందుకంటే ఖాళీ పాత్రలే శబ్దం చేస్తాయి. ఎవరైనా చనిపోయినప్పుడు బాధ కలగటం సహజమే కానీ బాధతో పాటు భయం కూడా మొదలయ్యేది తండ్రి దూరమైనప్పుడే. ప్రపంచం తీరు, మనుషుల ప్రవర్తన బయటపడే కొద్దీ మనసు ఒంటరితనాన్నే కోరుకుంటుంది. ఎంతకాలం జీవిస్తారనేది మీ చేతుల్లో లేదు, కానీ ఎలా జీవిస్తారనేది మీ చేతుల్లోనే ఉంది. మీ ప్రతికూల ఆలోచనల వల్ల కలిగేంత నష్టం మీ శత్రువులు కూడా కలిగించలేరు. మీ జీవితం పూలపాటగా ఉండాలంటే ఇతరులు నడిచే మార్గంలో ముళ్ళు వేయవద్దు. నీ విజయం ఎలా ఉండాలంటే సముద్రాన్ని వణికించే జడివాన్లా ఉండాలి, కానీ అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండాలి. ఆనందపడటానికి కారణాలేమీ అవసరం లేదు. అర్థం చేసుకునే మనసు, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు చాలు. విలువ ఉన్న వాళ్ళతో కాదు, విలువ ఇచ్చే వాళ్ళతో ఉండు, జీవితం బాగుంటుంది. నీ మాటకు విలువ ఉన్న చోట అడక్కపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువ లేని చోట బ్రతిమాలినా జవాబు దొరకదు. నువ్వు 99 సార్లు సహాయం చేసినా ఎవరు గుర్తుపెట్టుకోరు, కానీ ఒక్కసారి చేయలేను అని చెప్పు, జీవితాంతం నిన్ను నిందిస్తూనే ఉంటారు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించటం కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకటం మేలు. ఆలోచన చెడుగా ఉన్నప్పుడు మంచి చెప్పేవాళ్ళు శత్రువుల్లాగా, చెడు చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషుల్లాగా కనిపిస్తారు. ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో నీ ప్రయాణం ఎటువైపు అనేది ముందే రాసి ఉంటుంది.
ఉన్నదొక్కటే జీవితం. దాన్ని మనసు చంపుకొని గడిపితే అది జీవితం కాదు, శిక్ష. ఈ సృష్టిలో ఇప్పటివరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టారు. వారు బ్రతికారు, అందరిలాగానే చనిపోయారు. వారిని మరణం నుండి కాపాడటానికి వారి ధనం, బలం ఏం తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. రేపు నువ్వు కూడా అంతే. ఎవరిని తోడుగా ఉండమని బ్రతిమలాడుకోకు, లోకువైపోతావు. ఒంటరిగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు కాలానికి సమయం ఇవ్వాలి, తిరిగి రావాల్సినవి జీవితంలోకి తీసుకురావటానికి. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ వ్యక్తిత్వాన్ని తెలియజేయాలి, కానీ నీ స్వార్థాన్ని పరిచయం చేయకూడదు. ఊహిస్తూ జీవితాన్ని దాచుకోవటం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయటం చాలా కష్టం. ఈ జీవితంలో అన్నీ కోల్పోయినా మంచితనం కోల్పోకూడదు. విలువలు ఉన్న మనిషి ఎప్పుడు ఒంటరివాడు కాదు. రేపు నీ లైఫ్ ఎలా ఉండాలనేది ఈరోజు నువ్వు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది. మనిషి డబ్బు సంపాదించడం కోసం తన ఆరోగ్యం మొత్తం పోగొట్టుకుంటాడు. మళ్ళీ తిరిగి ఆరోగ్యం పొందటానికి అదే డబ్బు ఖర్చు పెడతాడు. ఇదే మనిషి జీవితం. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. నిజాయితీగా నువ్వు చేసే పని నీకు సరైనదనిపిస్తే ఇతరుల సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసేది మంచిదైతే ఎవరిని అడగాల్సిన పని లేదు. దురాశ లేని వ్యక్తి ప్రపంచంలో ఎవరికి బానిసగా ఉండడు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకుని పొగడవలసిన అవసరం లేదు. గుర్తింపు దానంతటదే వస్తుంది. కష్టపడే శక్తి ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ కష్టపడు, లేకుంటే భవిష్యత్తులో పేదవారిగా బ్రతకటానికి సిద్ధపడు. సంతోషాన్ని రెట్టింపు చేసే మనిషితో బాధను పంచుకోవాలి. లోపల ఎంత బాధున్నా నవ్విస్తూ వైద్యం చేసి గాయం మాయం చేస్తాడు. నకిలీ మనుషులతో కలిసి ఉండటం కన్నా ఒంటరిగా బ్రతకడం చాలా హాయిగా అనిపిస్తుంది, మనసు విరిగిపోయిన వేళ. సంబంధాల్లో పగుళ్ళు దూరంగా ఉండటం వల్ల రావు, అబద్ధం చెప్పటం వల్ల వస్తాయి. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కోరుకున్న లక్ష్యం చేరుకున్నాక నీ మౌనమే పెద్ద శబ్దమై వినిపిస్తుంది. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవడం తప్పు కాదు, కానీ అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలిచేవాళ్ళు కాదు, అర్థం చేసుకునేవాళ్ళు కూడా ఉండరు. చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. మనిషి శరీరంలో ఉన్న జబ్బులను బాగు చేయడానికి చాలా మందులున్నాయి, కానీ మనిషి మనసులో ఉన్న ఈర్ష్య, ద్వేషం, ఇగో, మోసం, అసూయ వంటి జబ్బులను బాగు చేయడానికి ఎటువంటి మందులు తయారు చేయబడలేదు. ధనం ఉంటే సరిపోదు, ఎదుటివారికి సహాయం చేయాలి అనే గుణం కూడా ఉండాలి. డబ్బు, బంధాలు, ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కాదు. ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది చేసిన మంచి మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.